నమస్తే. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అంటారు. నిజమే, రాజు తలుచుకుంటే దెబ్బలకే కాదు డబ్బులకు కొదవ ఉండదు. ఆ డబ్బుతో ఏదైనా చేయొచ్చు. అయితే ఎంతో అద్భుతమైన ఘనమైన వారసత్వ సంపద గల ప్రదేశాలున్నప్పటికీ పాలకుల దృష్టి పడని కారణంగా అలాంటి ప్రదేశాలు చీకట్లో మగ్గిపోతున్నాయి. ఇప్పుడు రామన్య పుణ్యమా అని అయోధ్యలో రామమందిరం తయారవుతూ ఉంటే ఆ రాముడి పేరు మీద ఉన్న ఊళ్ళు ప్రదేశాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఊరే కరీంనగర్ జిల్లాలోని రాముని అడుగు, అదే రామడుగు. రాయినైనా కాకపోతిని రాముల పాదాలు చేరగా, ఇది ఒక కవి హృదయం నుంచి వచ్చిన మాట. అయితే రాముడి అడుగుల పేరు పైన ఇక్కడ ఒక గ్రామమే వెలిసింది. ఆ గ్రామం ఇప్పుడు మండలంగా విరాజిల్లుతుంది. రాముడి అడుగులుగా అక్కడ ఉన్నటువంటి ఆధారాలను చూపిస్తూ అక్కడున్న గ్రామస్తులు ఎంతో సంతోషపడుతున్నారు. అయోధ్యలో రామ్ లలా విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో జరుగుతున్న చర్చ ఒకవైపు నడుస్తుంటే, మరోవైపు రామాయణ కాలంలో ఇక్కడే రాముల వారు అరణ్యవాసం చేశారని, దండకారణ్య ప్రాంతంగా విరాజిల్లింది ఈ ప్రాంతమే అంటూ మరో కొత్త చర్చ కూడా ప్రారంభమైంది. నిజంగా దండకారణ్య ప్రాంతం ఎక్కడుంది? ఉత్తర తెలంగాణకి దండకారణ్య ప్రాంతానికి లింకు ఏంటి? చరిత్ర చెప్తున్నటువంటి సత్యాలేంటి? హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ. అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్టాపనకు సమయం దగ్గర పడుతోంటే ఆ రాముడి చరిత్రకు ప్రాధాన్యం దక్కుతోంది. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకొని ఊళ్ల నేపథ్యానికి ఉన్న చారిత్రక వారసత్వం ఇప్పుడు బయటకు వస్తోంది. ఏ కారణమూ లేకుండా ఒక చారిత్రక పురుషుడి పేరు పెట్టడం, ఏ నేపథ్యమూ లేకుండానే ఆ ఆజానుబాహుడి అడుగుజాడలు శతాబ్దాలుగా పూజలందుకోవడం, ఏ పరమార్థమూ లేకుండానే మనుషులంతా గుంపుగా రాముని అడుగుజాడలు ఉన్న కొండ చుట్టుపక్కలే తపస్సు చేసుకోవటం జరుగుతుందా? విచిత్రం ఏంటంటే, ఎంతో ఘనమైన ఆధ్యాత్మిక వారసత్వ సంపద ఉన్నప్పటికీ మన పాలకులు మాత్రం రామడుగు లాంటి ఊళ్లను ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి ఊళ్లలో కరీంనగర్ జిల్లాలో అడపాదడపా వినిపించే పేరు రామడుగు. అదే రాముని అడుగు. రాముడు తండ్రి మాటను గౌరవించి అరణ్యవాసానికి బయలుదేరాడు. 14 ఏళ్ల అరణ్యవాసంలో ఎక్కడెక్కడ ఎన్నేళ్లు ఉన్నాడో, ఏమేం చేశాడో, ఎంతమంది దుష్టులను సంస్కరించాడో, మరెంతమంది దుర్మార్గులను సంహరించాడో వాల్మీకి రామాయణంలో నిక్షిప్తమై ఉంది. అలా రాముడు తాను వనవాసం చేస్తున్న సమయంలో తమ ప్రాంతానికి వచ్చాడంటూ తమ ఊళ్ళో ఉన్న ఆధారాలను చూపుతూ ఆనందపడుతున్నారు రామడుగు ప్రజలు. మా యవ ఎప్పుడు రామనగుండు రామలవారి గుడి కానీ గుడి కట్టాడు ఉండే సార్ ఇక్కడ కట్టలే. నేను 55 దాకా 56 దాకా ఉండి ఇప్పుడు. అప్పటికి మా అయ్యనే 80 దాకా ఉండే. రామడుగు నరసింహరావు ధర అంటే రామడుగు గుండు గాడిగా ఇక్కడ రామడుగానే వచ్చింది. ఇక రామడుగు ఉన్న ప్రాచీన చరిత్రను, నేపథ్యాన్ని తనకు తెలిసినంతలో వివరిస్తూ మురిసిపోతున్నాడు మరో సీనియర్ గ్రామస్తుడు. పూర్వము 5000 సంవత్సరాల క్రితము రామడుగు ఏర్పడినట్టుగా మా పూర్వీకులు చెప్పేవాళ్ళు. గతంలో నేను సర్పంచ్గా, ఒక పత్రికా విలేకరుగా పనిచేసినప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, రాముడు చాలా ఎత్తుగా ఉండి తన అడుగే 1 ఫుట్ 2 ఫీట్లకు ఎక్కువ ఉంటుందని మా పూర్వీకులు చెప్పారు. అలాంటి అడుగు రామడుగు నరసింగరావు చెరువులో గల గుండుపై వేశాడని, అక్కడి నుంచి ఇంకో అడుగు వేరే మండలంలో వేరే ప్రదేశంలో వేశాడని తెలిసింది. రాముడు ఆంజనేయుడి గుడి లేని గ్రామం దేశంలో ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అందుకే అయోధ్యలో రాములల్లా ఆగమనం జరుగుతున్న వేళ గ్రామ గ్రామాన ఇప్పుడు రాముడి గురించిన చర్చ జరుగుతోంది. రామాయణంలోని ఆయా ఘట్టాల్లో తళుక్కుమన్నవి తమ గ్రామాలే అని పలు ఆనవాళ్లు చూపుతూ దేశమంతా వివిధ గ్రామాల ప్రజలు మురిసిపోతున్నారు. కొన్ని చోట్ల పలు ఆధారాలు కూడా చూపిస్తూ తమ ఊరి గురించి ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి చర్చే ఇప్పుడు రామడుగులో జరుగుతోంది. 500 ఏళ్ల తర్వాత రామజన్మభూమిలో రాముడి విగ్రహం పూజలందుకోవడానికి సమాయత్తమవుతుండగా ఇక్కడ రామడుగులో కూడా అయోధ్యలో కనిపిస్తున్న ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తోంది. రామడుగు మండల కేంద్రంలో రాముడి అడుగులు ఉన్న ఓ పెద్ద బండరాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ పెద్ద రాతి శిలపై ఉన్న పాదముద్రలు రాముడివేనని, అంతేకాదు ఆ రాతి చుట్టూ కొలువు తీరిన కార్వింగ్స్ చూసిన రాముడు, సీత, లక్ష్మణులను స్పష్టంగా పోల్చుకోవచ్చని రామడుగు ప్రజలు మురిసిపోతున్నారు. ఆనాటి చారిత్రక పురుషులతో పాటుగా చాలా మంది మునుల చిత్రాలు కూడా ఆ బండరాయిపై ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న ఈ అడుగుల నేపథ్యంలోనే ఆ ప్రాంతానికి రాముని అడుగుగా పేరొచ్చింది. ఆ శబ్దమే రూపాంతరం చెంది రామడుగుగా స్థిరపడింది అంటారు భాషావేత్తలు. ఇప్పటికీ ఈ ఊరి పేరు రామడుగుగానే కొనసాగుతోంది. రాముడికి సంబంధించిన ఆనవాళ్లు, ముఖ్యంగా రాముడి పాదముద్రలే ఈ ప్రాంతంలో కీలకంగా మారాయి.
అయితే దీన్ని ఎప్పుడు ఎవరు గుర్తించారు అనే వాటికి సరైన ఆధారం లేదు. కానీ ఆ పాదాలను రాముడి పాదాలుగానే భావిస్తున్నారు. ఆయన పాదాల చెంతనే ఇక్కడ గ్రామం వెలిసింది. అయితే ఈ ప్రాంతానికి ఉండే చారిత్రక వైభవానికి తగినట్టుగా అభివృద్ధి చేయాల్సిన పాలకులు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రాముల వారి అడుగులు ఉన్న ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి పరచాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. నిజానికి ఒక రామడుగు ప్రాంతమే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రామగుండం కావచ్చు, రామగుండంలో ఉన్న రాముని గుండాలు కావచ్చు, అలాగే ఇల్లంతకుంట రామాయణం కావచ్చు, ఇవన్నీ కూడా రామాయణ కాలం నాటి తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నవి అనే చరిత్రను ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే దీనికి కారణం దండకారణ్యం. ఇప్పుడున్నటువంటి ఉత్తర తెలంగాణ ప్రాంతం నాటి దండకారణ్యంలో ఉన్నటువంటి ఒక భాగంగా ఇక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు. చరిత్రలో కూడా కొన్ని ఆనవాళ్లు ఆ విధంగానే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. నిజానికి ఇదంతా కూడా దండకారణ్య ప్రాంతమా? రాముల వారు దండకారణ్యంలోనే అరణ్యవాసం చేశారా? అసలు చరిత్ర ఏం చెప్తుంది? రామాయణ కాలంలో ఉన్నటువంటి అరణ్యాలు ఎన్ని? ఒక్క రామడుగు అనే కాదు, కరీంనగర్ జిల్లాలోని చాలా చోట్ల రాముడు తిరుగాడిన జాడలున్నాయంటారు. భారతీయుల భవ్యమైన చరిత్రకు కరీంనగర్ కాణాచుగా నిలిచింది అనటానికి అనేక ఆధారాలు కనిపిస్తాయి. రామడుగు, రామగుండం, రామగిరి ఖిల్లా వంటివి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ కనిపిస్తున్న రాముడి జాడలే. రామడుగు గురించి చెప్పుకోగానే అలాంటి పేర్లతో ఉన్న మరికొన్ని గ్రామాల గురించి కూడా చెప్పుకునే సందర్భం కనిపిస్తోంది. అయోధ్యలో ఈ నెల 22న రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో క్రమం తప్పకుండా నిత్య పూజలు మొదలవుతాయి. ఈ పేరుతో అయోధ్యకు వస్తున్న పాపులారిటీ కారణంగా రాముడితో సంబంధం ఉన్న ఇతర సుదూర ప్రాంతాల్లోని గ్రామాల్లోనూ రామాయణ కాలం నాటి అనుభూతులను ప్రజలు నెమరు వేసుకుంటున్నారు. రామాయణంలో పేర్కొన్నట్టు రాముడి వనవాసం అనేక అరణ్యాలను దాటుతూ దండకారణ్యంలోనూ జరిగింది. ఆ దండకారణ్యంలో భాగంగానే ఉన్నదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రామడుగు కూడా అంటారు అనుభవజ్ఞులు. కరీంనగర్ జిల్లాలో కేవలం రామడుగు మాత్రమే కాదు, గోదావరి ఒడ్డున రామగుండం, అటు పెద్దపల్లికి సమీపంలో రామగిరి ఖిల్లా, జమ్మికుంట సమీపంలో ఇల్లంతకుంట వంటి పలు ప్రాంతాల్లోనూ రాముడు సంచరించాడని జనాంతికంలో ఉన్న మాట. వనవాసంలో ఉన్నప్పుడు దశరథుడు చనిపోతే ఆ దుర్వార్తను రామగిరి ఖిల్లా మీద ఉన్నప్పుడు రాముడు విన్నాడని, అక్కడి నుంచి కొండ దిగి ఆవలి వైపుగా ఇల్లంతకుంట చేరుకున్నాడని ఇలా సామాన్య జనం రకరకాలుగా చెప్పుకుంటారు. అయితే వీటికి ఆధారాలు మాత్రం ఎక్కడ కనిపించవు. అటు వాల్మీకి రామాయణంలోనూ రాముడు ఆయా అరణ్యాల్లో సంచరించాడని చెప్పాడు, కానీ ఇలా రామడుగు, రామగిరి ఖిల్లా వంటి ప్రదేశాలను గురించి ఆయన పేర్కొనలేదు అంటారు పలువురు చరిత్రకారులు. అయితే రాముని పేరుతో ఉన్న ఆయా గ్రామాల్లో మాత్రం రాముడి జాడలుగా చెబుతున్న ఆనవాళ్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు ఆయా గ్రామాల ప్రజలు. దీంతో రామయ్య తమ ఊరివాడి అని ఉప్పొంగిపోతున్నారు. రామాయణంలో పేర్కొన్న దండకారణ్యం ప్రస్తుత తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలతో కూడిన ప్రాంతంలో ఉంది. అయోధ్య నుంచి బయలుదేరిన రాముడు వనవాసం చేస్తున్న సందర్భంలో రావణుడు సీతను అపహరించడంతో సీతను వెతుక్కుంటూ అనేక అరణ్యాల గుండా ప్రయాణిస్తాడు. ఆ అరణ్యాలను 10 అరణ్యాలుగా విభజించారట. చంపకారణ్యం, బదరీకారణ్యం, నహుషారణ్యం, గుహారణ్యం, దండకారణ్యం ఇలాంటి పేర్లతో ఆనాటి వనాలను పిలిచేవారు. వాటిల్లో దండకారణ్యం, దేవదారుకారణ్యాలు చాలా దట్టమైనవి, భయంకరమైనవని అంటారు. సీతను వెతికే క్రమంలో ఈ ప్రాంతం గుండా వెళ్లాడని భావిస్తారు. అందుకు ఆనవాళ్లే రాముని పాదముద్రలని, రామడుగుగా, రామగుండంగా ఇలా వివిధ పేర్లతో ఆయన ఉన్న ప్రాంతాలను పిలుస్తున్నారు. అయితే మరికొందరు గ్రామస్తులే చెబుతోన్నట్టు రామడుగులో అద్భుతమైన శిల్పాచార్యులు ఉన్నారు. వారి శిల్పకళా ప్రతిభకు మురిసిపోయి ఎక్కడెక్కడి నుంచో వీఐపీలు, ఆధ్యాత్మిక సంఘాలు రామడుగుకు వచ్చి రాతి విగ్రహాలను చేయించుకుని వెళ్తుంటారంటున్నారు. కరీంనగర్ జిల్లాను గతంలో యలగందల్ జిల్లాగా పిలిచేవారు. ఆ కాలంలోనే దేశమంతా ప్రఖ్యాతి చెందిన శిల్పులు రామడుగులో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఎల్గందల జిల్లా ఉన్నప్పుడు నిజాం కాలంలో రామడుగు పిర్క, అప్పుడు రామడుగు అంటే భారతదేశంలో తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా శిల్పులు అంత గొప్ప నైపుణ్యం గల వాళ్ళు. ఇక్కడ ఈ రాముని గుండు చూడడానికి చాలామంది వచ్చి వెళ్ళేవారు. ఈ మధ్యలో కొంత తగ్గింది. మేము ప్రతి దసరా, దీపావళి ఉత్సవాలప్పుడు ఆ రాముని గుండుకి అలంకరణ చేసి చాలా గొప్పగా భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాం.
రామడుగు గురించి చెప్పుకోవాలంటే అది అద్భుతమైన శిల్ప నిర్మాణాలకు ప్రతీతి. ఇక్కడి ప్రధాన వీధుల గుండా వెళుతుంటే విశ్వకర్మ శిల్పాచార్యులు వివిధ రకాల దేవీ దేవతల విగ్రహాలు చెక్కుతూ కనిపిస్తారు. వందల ఏళ్లుగా వారు ఈ వృత్తిని అవలంబిస్తూ రాతి శిలలకు ప్రాణం పోస్తున్నారు. ఈ క్రమంలో రాముడి పాదముద్రలను గాని, ఆ బండరాతి చుట్టూతా కనిపిస్తున్న బొమ్మలు గాని ఇక్కడి శిల్పులు చెక్కినవేననే అభిప్రాయం వినిపిస్తున్నారు. దేశంలో కనిపిస్తున్న శిల్పాలన్నీ 5 లేదా 6 శతాబ్దానికి చెందినవేనని, కానీ రాముడు యుగాలకు ముందు నుంచి ఉన్నట్టు ఇతిహాసాలు చెబుతున్నాయని, అలాంటప్పుడు పాదముద్రలు గాని బొమ్మలు గాని ఆ కాలానికి ఎలా చెందినవై ఉంటాయంటున్నారు. అయితే అవి రాముడి గుర్తుగా శిల్పులు భక్తులు ఏర్పాటు చేసుకున్నారని, శతాబ్దాలుగా ఆ పరంపర వస్తున్నట్టు గమనించాలని పేర్కొంటున్నారు. గుట్ట మీదకు తీసుకుని పోయే మెట్లు, అక్కడ కనిపిస్తున్న గుడి, గుళ్ళో విగ్రహాలు, బండరాతి మీద పాదముద్రలు అన్ని శిల్పులు చెక్కినవేనని గుర్తించాలని, అయితే అదంతా రాముడు తిరుగాడిన ప్రదేశానికి గుర్తుగా ఒక శాశ్వత అనుభూతిగా ఉండేలా చేశారంటున్నారు. ఏ శిల్పమైనా, ఏ కార్వింగ్ అయినా ఒక శిల్పి చెక్కిందేనని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇక రామడుగులో మునుల గుట్ట కనిపిస్తుంది. అద్భుతమైన వాతావరణం గల ఈ కొండ మీద గుహల్లో మునులు తపస్సు చేసుకునేవారని, కొన్ని దశాబ్దాల క్రితం వరకు కూడా అలాంటి మునులను తాము చూశామని చెప్పేవారు రామడుగులో కనిపిస్తారు. ఒక్క రామడుగు ప్రాంతమే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి రాముడి ఆనవాళ్లు కనపడుతూనే ఉన్నాయి. ఆ ఆనవాళ్లను రాముడి గుర్తులుగా భావించుకుని రామకీర్తిని గానం చేయడం హిందువుల విశ్వాసంగా యుగయుగాలుగా వస్తోందని పండితులు చెబుతున్నారు. తమ జీవితాల్లోని కష్టాలను ఆ విధంగా మరిచిపోతారంటారు. అయోధ్య పునర్వైభవం సంతరించుకుంటున్న నేపథ్యంలో రామడుగుకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలంటున్నారు గ్రామస్తులు. గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ చర్చ నిజమా కాదా అనేది పక్కన పెడితే వారిలో ఖచ్చితంగా ఆధ్యాత్మిక భావనను మాత్రం పెంచుతున్నాయనే చెప్పాలి. నిజానికి తరతరాలుగా అక్కడ ఉన్నటువంటి ఆధారాలు రామాయణ కాలం నాటివే అంటూ భవిష్యత్ తరాలకు చెప్తూ వస్తున్నారు. వారు కూడా ఆధ్యాత్మికంగా వాటిని నమ్ముతూనే ఉన్నారు. ఇదంతా మానసిక ప్రశాంతతకైతే, క్రమశిక్షణకైతే దారి తీయాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా.